అర్థమవుతుందా? 400 సంవత్సరాలు శ్రమ పడిన ప్రజలు, కష్టాలు పడుతున్న ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి సమాధానము, ఎటువంటి జవాబు, ఎటువంటి సహాయాన్ని కలిగించాడనంటే అదే ప్రజలలో నుండి ఒక పిల్లాన్ని దేవుడు లేవనెత్తాడు. ప్రైజ్ లార్డ్. మోషేని పుట్టించాడు. ఆ మోషే పుట్టిన సందర్భం కూడా ఎలా ఉందంటే, ఏ ఇంటిలోనైనా సరే మగ పిల్లాడు పుడితే వాడిని చంపేయండి అని రాజుగారు శాసనం పెట్టాడు. మగ పిల్లాడు కనబడితే చాలు 2 సంవత్సరాల లోపు మగపిల్లలు ఏ ఇంట్లో సౌండ్ వినిపించినా సరే నిర్దాక్షిణ్యంగా చంపేయండి, కనికరం లేకుండా అని మరి ఫరో గారి శాసనం. ఇక సైనికులు కనికరం, కటాక్షం ఏమాత్రం లేకుండా, మానవత్వం లేకుండా